పడవలు నడిపింది, నదిలో చేప పిల్లలా ఈదింది. బతకడం కోసం బరువులు మోసింది, పొలం పనులు చేసింది. భూమి, సంపద, అధికారం కలిగి అగ్రకుల ఠాకూర్ల దర్పాలను దాష్టికాలుగా చూసింది. చమార్, జాతవ్, మల్ల మొదలగు అణగారిన కులాల దైన్యాన్ని, ఆసక్తతలను అర్థం చేసుకుంది. తండ్రికున్న కొద్దిపాటి ఆస్తిని కాజేసిన దగ్గరి బంధువుల మోసాన్ని చిన్ననాడే ప్రశ్నించి దెబ్బలు తిన్నది. 11 ఏళ్ల వయసులోనే 35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. భర్త లైంగిక హింసలకు గురైంది. 1981లో పోలన్ దేవిపై ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన మరో 2 బందిపోటు దొంగలు లాలారాం, శ్రీరాములు అత్యాచారం చేశారు. ఇందుకు ప్రతీకారంగా పోలన్ దేవి వారి సామాజిక వర్గానికి చెందిన 20 మంది ఠాకూర్లను ఊచకోత కోయించింది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ అడవుల్లో, చంబల్ లోయల్లో ఒంటరిగా నడిచింది. జంతువులతో సహజీవనం చేసింది. పేరుకు బందిపోటుగా